కళ్ళు తిరిగి పడిపోయిన అరుణ్ తల్లిని కాపాడి ఇంటిలో రోహిణి మొదటి పెళ్లి ఫోటో చూసిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అరుణ్ అయితే తన మనసులోని ప్రేమను చెప్పాడు కదా, దాని గురించే ఆలోచించుకుంటూ డ్యూటీ చేస్తాడు. ఏంటి ఎప్పుడూ లేనిది సార్ మనసు వేరేలా వెళ్తున్నట్టుంది అని చెప్పి పక్కనే ఉన్న వేరే కానిస్టేబుల్ మాట్లాడడంతో వేరేలా వెళ్ళడం ఏంట్రా అని చెప్పాను. కానీ ఏమో నువ్వు ఎప్పుడు డ్యూటీ గురించి ఆలోచిస్తావు కదా, ఇప్పుడు వేరేదేదో ఆలోచిస్తున్నావని నా మనసు కనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి అదేమీ లేదు అని చెప్పి మాట దాటేస్తాడు. ఇంకా మీనాకి బాలుకి 10 లక్షలు డెకరేషన్ ఆర్డర్ వచ్చింది కదా, నిజానికి ఆ 10 లక్షల ఆర్డరు రావడానికి కారణం చింతామణి ఏ ఉద్దేశంతో మీనాకు ఆ డెకరేషన్ ఆర్డర్ ఇచ్చిందో అర్థం కాక అటు ఈవెంట్ మేనేజరు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే 10 లక్షలకి ₹1,00,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారు. సుమారు 10 లక్షల రూపాయలు ఆర్డర్ అంటే 5 లక్షలకు పైనే డెకరేషన్కి వాటికి వీటికి కావాల్సిన పెట్టుబడి అవసరం. ఇప్పుడు మిగిలిన 4 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని మీనా బాలు ఆలోచించుకుంటూ ఇంకా తిరుగుతూ ఉంటారు. ఈలోపు బాలుకి 90,000కి ఒక రాజమండ్రి టు వైజాగ్ టెంపుల్ విజిట్ ట్రావెలింగ్ వచ్చింది కదా. సో బాలు అయితే సరే మీనా, నువ్వు డెకరేషన్ పని పూర్తి చేసుకో, నేను వెళ్తున్నాను, రావడానికి 2-3 రోజులు పడుతుంది మీనా అని చెప్పనేసరికి సరేనండి, జాగ్రత్త, నైట్ మాత్రం నిద్రపోండి, కారులో కాదు ఏదైనా రూమ్ తీసుకోండి, ఏం పర్వాలేదు, నిద్రపోయేది ప్రశాంతంగా నిద్రపోవాలి కదా అని చెప్పాను. కానీ పర్వాలేదు మీనా, వాళ్ళు మంచి వాళ్ళలాగే ఉన్నారు, వాళ్ళే తీయొచ్చు బాలు కోసం రూము అని చెప్పి పక్కనున్న రాజేష్ అంటాడు. అలా ఏం వద్దులేరా, కార్లైనా నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది అని చెప్పి బాలు ఇంకా సరేనని గబగబా ఇంటికి వచ్చి బ్యాగ్లో ఒక 4 జతలు బట్టలు సర్దుకుని, నాన్న ఇలాంటి లాంగ్ ట్రిప్ వచ్చింది, నేను వెళ్తున్నాను, రావడానికి 3-4 రోజులు పడుతుంది, కొంచెం మీనాని అనగానే నేను చూసుకుంటాను లేరా, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా రా అని చెప్పి ఇంకా బాలునైతే పంపిస్తాడు సత్యమైతే. ఇంకా మీనా ఈ పూలకి మరి డబ్బులు కావాలి కదా, ఏం చేయాలి, లోన్ కోసం ట్రై చేద్దామని బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంకుకి వెళ్ళేసరికి బ్యాంక్ వాళ్ళు షూరిటీ అడుగుతారు కదా, ఇల్లు పొలమో ఏదో ఒక షూరిటీ లేకుండా వాళ్ళైతే ₹1 కూడా ఇవ్వరు కాబట్టి అదే విషయం చెప్తారు. పాపం మీనా ఇప్పుడు ఏం చేయాలి, ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఈ ఆర్డర్ని ఎలా కంప్లీట్ చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఇంకా మీనా బ్యాంక్ నుంచి బయటికి వచ్చేసేటప్పుడు ఇంకా బ్యాంకులో వర్క్ చేసే ఒక అతను అయితే మీనా వెనకాల వస్తాడు. అమ్మ అని చెప్పాను. కానీ చెప్పండి సార్ అనేసరికి, నీకు లోన్ కావాలా అనగానే అవును సార్, కానీ ఇవ్వడం కుదరదు, షూరిటీ పెట్టమంటున్నారు, నా దగ్గర షూరిటీ పెట్టడానికి ఏమీ లేదు సార్ అని చెప్పనేసరికి, సరే షూరిటీ పెట్టక్కర్లేదు కానీ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే అప్పిస్తారు అనగానే, ఎవరు, ఫైనాన్షియర్సా అని చెప్పనగానే అవునమ్మా అనగానే, వడ్డీ ఎక్కువ అవుతుంది కదా సార్, ఏదో మధ్యతరగతి వాళ్ళం, ఏదో చిన్న చితక ఆర్డర్స్ వస్తే చేసుకునే వాళ్ళం, అంతంత వడ్డీలు ఇస్తే ఇంకా మాకేం మిగులుతుంది సార్ అని చెప్పనేసరికి, అంత వాళ్ళు వడ్డీ తీసుకోరమ్మా, బ్యాంక్ వడ్డీకే అమౌంట్ అయితే ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు పలానా చోట ఉంటుంది అని చెప్పి ఇంకా వెంటనే అతనైతే చెప్తాడు. చాలా థ్యాంక్స్ సార్ అని కిందకు వస్తుంది మీనా. ఈలోపు అదే బ్యాంక్కి ఫుడ్ డెలివరీ కోసమని శివ చూస్తాడు. శివ చూసి, ఏంటక్క ఎక్కడున్నావు అని చెప్పాను. కానీ ఇలా బ్యాంక్ లోన్ కోసం వచ్చాను అనేసరికి, సరే అక్క, వాళ్ళ ఇల్లు నాకు తెలుసు, ఆయన కూడా చాలా మంచివారు, ఈ ఫుడ్ ఇచ్చేసి వస్తానుండక్క అని చెప్పి శివ కాస్త ఫుడ్ ఇచ్చేసి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన అమౌంట్ ఇవ్వడానికైతే ఒప్పుకుంటారు. 4 లక్షల రూపాయలు ఎన్ని రోజుల్లో ఇస్తావమ్మా అనగానే, 10 రోజుల్లో మీకు రిటర్న్ చేసేస్తానండి, నాకు అవసరమైనప్పుడు ఇస్తే మీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి మీనా చెప్పడంతో, మీనా మంచితనం, పక్కన శివ ఉన్నాడు కదా, శివ కూడా తెలియడంతో ఇంకా సరేనమ్మా,
రేపొచ్చి అమౌంట్ తీసుకో అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి మీనా సంతోషపడుతుంది. ఇంకీలోపు శివ సరే అక్క నేను వెళ్తాను అనగానే సరేరా జాగ్రత్త, బండి డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, నెమ్మదిగా వెళ్ళు అనగానే సరే అక్క అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా అమ్మయ్య ఇంకా లోన్ అయితే అమౌంట్ అయితే దక్కింది, ఒకసారి దేవునికి దర్శనం చేసుకుని పోలార్డర్లు అక్క వాళ్ళతో మాట్లాడేస్తే బాగుంటుందని గుడి దగ్గరికి వెళ్తుంది. అమ్మా అని చెప్పాను. కానీ ఏంటమ్మా మీనా ఎలా వచ్చావు అనగానే జరిగిన సంగతి అంతా చెప్తుంది. అవునమ్మా మీనా పోనీలే మంచిది, ఒక్కొక్క మెట్టు నువ్వు అలా ఎదుగుతూ ఉంటే అంతకు మించిన సంతోషం మాకే ఉంటుంది అని చెప్పి చాలా సంతోషపడుతూ ఇంకా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని కొన్ని పువ్వులు ఇచ్చి మీనానైతే గుడి లోపలికి పంపిస్తుంది. గుడి లోపలికి పంపించడంతో ఇంకా లోపలికి వెళ్ళి మీనా అయితే దైవ దర్శనం చేసుకుని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత సరేనమ్మా అక్క వాళ్ళు ఎక్కడున్నారు అనగానే ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు మీనా అని చెప్పనేసరికి సరేనమ్మా అని ఇంటికి వెళ్ళి మీనా వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ అమౌంట్ కాస్త కొంచెం కొంచెం ఒక్కొక్క 5,000 మాత్రం ఇచ్చి అక్క మీతో పాటు మరొక నలుగురిని కూడా మాట్లాడండి అక్క, ఇదిగో అడ్వాన్స్ డబ్బులు అక్క అని చెప్పాను. కానీ సరే అమ్మ మీనా అని చెప్పి ఇంకా నీకు ఇలాగే ఆర్డర్లు రావాలి, నీకు ఆర్డర్లు వస్తే మాకు కూడా కొంచెం పని దొరుకుతుంది, చేతిలో 4 డబ్బులు ఆడుతున్నాయి మీనా, నువ్వు ఎదగడంతో పాటు మరొక నలుగురు ఎదిగేటట్టుగా చేస్తున్నావు అనగానే నాదేముంది అక్క, మీరు సహాయం చేస్తున్నారు, సహాయం చేసిన దానికి నేను ఇచ్చేది చాలా తక్కువ అని చెప్పాను. కానీ అలా ఏమీ లేదులే మీనా, సరే వస్తాము అని చెప్పి వాళ్ళు అడ్వాన్స్ డబ్బులు తీసుకుని మరొక నలుగురిని కూడా మాట్లాడి ఇంకా మీనా కోసం అంతా రెడీ చేసి ఉంచుతారు. ఇంకా మీనా పువ్వులు కావాలి కదా, పువ్వులకు కూడా ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మీద చాలా దాహం అనిపిస్తుంది మీనాకు. దాహం అనిపించేసరికి ఏదో ఒకటి తాగుదాము అని ఒక చోట బండి ఆపి తాగడానికని దిగేసరికి అప్పుడే అటుగా మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది అరుణ్ వాళ్ళ అమ్మ. తిరిగి వస్తూ ఉండగా ఇంకా మీనా అలా తాగుతూ చూస్తూ ఉండేసరికి ఆవిడ కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీనాకైతే. అంటే వాళ్ళ నడక అది తెలిసిపోతుంది కదా. చూసేసరికి ఇంకా కరెక్ట్గా మీనా దగ్గరికి అలా దగ్గరికంటూ వస్తూ ఉండగానే ఆవిడ సడన్గా పడబోయి చేతిలో ఉన్న బ్యాగ్ను పడేసరికి మీనా కాస్త అమ్మ అమ్మ అనుకుంటూ గబగబా వెళ్ళి పట్టుకుంటుంది. పట్టుకోవడంతో ఇంకా ఆవిడకి కొంచెం కిందకి బెండ్ అవుతుంది. మీనా కూడా కొంచెం మోకాల దాకా బెండ్ అయ్యి ఆవిడని పట్టుకుంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే పలకకపోవడంతో చుట్టూ ఉన్న వాళ్ళు కాస్త గబగబా వచ్చి అందరూ ఏమైంది అనగానే ఒక వాటర్ బాటిల్ తీసుకోండి అనగానే ఒక వాటర్ బాటిల్ తీసుకుని మొహం మీద నీళ్ళు చల్లి ఈ నీళ్లు తాగండి అమ్మా అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఇలాగ రోడ్డు మీద ఇలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు, మీ ఆరోగ్యం బాగోలేదా అనగాని ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదమ్మా అని చెప్పనేసరికి ఇంకా వాటర్ బాటిల్ అతనికి డబ్బులు ఇచ్చేసి రెండమ్మా నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనగానే పర్వాలేదమ్మా మా ఇల్లు పక్కనే నేను వెళ్తాను అనగాని అయ్యో మీకు కళ్ళు తిరుగుతున్నాయి, పైగా ఇవన్నీ పడిపోయాయని కూరగాయలన్నీ కూడా మీనా ఎత్తి రెండమ్మా అని చెప్పి ఇంకా స్కూటీ తీసుకుని మీనా కాస్త ఇంటికి తీసుకొచ్చేసరికి రామ్మ కూర్చో అని చెప్పాను. కానీ కూర్చునేసరికి మీ ఇల్లు చాలా బాగుందండి, ఇల్లు చిన్నదైనా కానీ బాగా నీట్గా సర్దుకున్నారు అనగానే నా కొడుకుకి ఇవన్నీ శుభ్రంగా ఉండాలి లేదంటే కేకలు వేస్తాడు అనగానే అవునా సరే నేను ఇంకా వెళ్ళొస్తానండి అనేసరికి ఆగమ్మ, రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతున్న వాళ్ళని కాపాడడమే ఎక్కువ, అలాంటిది నువ్వు ఇంటి వరకు తీసుకొచ్చావు, ఉండమ్మా టీ పెట్టి తీసుకొస్తానని. కానీ అయ్యో ఇప్పుడేం వద్దమ్మా అని చెప్పనేసరికి ఏం కాదమ్మా ఒక్క 10 నిమిషాలే కదా కూర్చో అంటూ ఇంకా మీనా కాస్త కూర్చునేసరికి గోడకి కొన్ని ఫోటోలు అయితే తగిలించి ఉంటాయి. మీనా అదురుబాటుగా ఏదో అలా చూస్తూ ఉండగానే చింటూ ఫోటో కనిపిస్తుంది. చింటూ ఫోటో కనిపించేసరికి ఇదేంటి ఈ పిల్లోడు అనుకుంటూ కొంచెం దగ్గరికి వెళ్ళి చూడడంతో చింటూ రోహిణి కనబడతారు. చింటూ రోహిణి కనిపించేసరికి వీళ్ళెవరో కాదు సుగుణమ్మ వాళ్ళ చెల్లెల వాళ్ళు. కానీ చిన్నప్పుడు ఏదో గొడవల వల్ల విడిపోతారు. కానీ అంటే చింటూ కొంచెం చిన్నగా ఉన్నప్పుడే విడిపోతారు. వాళ్ళ ఫోటోలు అయితే అలానే ఉండిపోతాయి. సో ఆ ఫోటోలో
ఏంటి ఈ పిల్లోడు ఏదో చిన్న పిల్లోడు చూసినట్టుందే అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చింటూ రోహిణి ఉంటారు. పక్కన వేరే ఫోటోలో రోహిణికి మరొక వ్యక్తితో పెళ్లి జరిగిన పెళ్లి ఫోటో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఈలోపు అరుణ్ వాళ్ళ అమ్మ టీ తీసుకుని బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ఇంకా అలా బయటికి వచ్చిన అరుణ్ వాళ్ళ అమ్మను అమ్మ ఎక్కడున్నావమ్మా అనగానే ఇంకా మీనా ఆ గోడల వైపు ఫోటోలు చూసుకుంటూ అలా నిలబడిపోతుంది. ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు పిలిచినా కానీ మీనా అలాగే షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంకా ఆవిడ భుజం మీద చెయ్యేసి అమ్మ అమ్మ అని చెప్పాను కానీ ఒక్కసారిగా తులిక్కి పడుతుంది. తులిక్కి పడేసరికి ఏమైందమ్మా, ఏంటి ఆ ఫొటోస్ ఇంకా అలా చూస్తున్నావు అనగానే ఈ ఈ ఫొటోసు అంటూ టెన్షన్ పడుతూ ఉండగా ఆ అమ్మాయి నా అక్క కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి తను తను మీ అక్క కూతురా, తనేంటి ఇలా ఈ బాబుతో ఉంది అనగానే తన కొడుకే కదా తను అని చెప్పనేసరికి ఏంటి రోహిణి కొడుకు చింటూనా, రోహిణి ఏంటమ్మా, తన పేరు కళ్యాణి కదా, తన పేరు రోహిణి కాదు కళ్యాణి అనేసరికి కళ్యాణి ఏంటండి తన పేరు రోహిణి కదా అనగానే ఏంటమ్మా నీకు తెలుసా నాకు తెలుసా, తన పేరు కళ్యాణి అనగానే మరి పక్క ఫోటో అనగానే వాళ్ళ ఆయన ఎప్పుడో చనిపోయాడు, బాబుకి ఇప్పుడు ఒక 8 సంవత్సరాలు ఉంటాయేమో, పుట్టిన వెంటనే చనిపోయాడు అని చెప్పి మాట్లాడి బాబు కొడుకు పుట్టడంతో చనిపోయాడు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నానని ఆ 2 ఫొటోస్ ఒక్కసారి నేను తీసుకుని చూడొచ్చా అనగానే అయ్యో దానికేం భాగ్యమమ్మా, ఇదిగో ఈ టీ తాగు ముందు అని ఆ 2 ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తుంది. చూపించేసరికి మీనా చేతి మీద రోహిణి చేతి మీద టాటూ ఉంటుంది కదా, ఇంకా అలాగా కొంచెం చెయ్యి కిందకి పెట్టి చూసేసరికి చింటూని పట్టుకున్న చేతికే టాటో క్లియర్గా కనిపిస్తుంది. మీనా ఒక్కసారి రోహిణి చేతిని గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకునేసరికి రోహిణి చేతికి కూడా టాటూ ఉంది కదా, సేమ్ టాటూ, కన్ఫామ్ రోహిణియే తను అని చెప్పి అనుకుని ఈ అమ్మాయి పేరు నిజంగా కళ్యాణి అమ్మ అని చెప్పాను కానీ అవును తన పేరు కళ్యాణియే, ఇంతకీ ఎందుకమ్మా అన్నిసార్లు అడుగుతున్నావు, తను మీకు తెలుసా అని చెప్పాను కానీ అయ్యో నాకు తెలియదమ్మా చూసినట్టు ఉంటేను అని చెప్పనేసరికి అవునా సరే అయితేని అని ఇంకా మీనాకి జాకెట్ ముక్క ఇద్దాము అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్తుంది. ఈలోపు మీనా తన హ్యాండ్ రైడ్ ఫోన్తో రోహిణిది చింటూతో కలిసి ఉన్నప్పుడు ఫోటో అలాగే వాళ్ళ పెళ్లి ఫోటో 2 కూడా గబగబా ఒక క్లిక్ అలా తీసి ఫోటోలు తను ఫోన్ పక్కన పెట్టుకుని టీ తాగుతూ ఉంటుంది. ఈ లోపు వచ్చిన తర్వాత అమ్మ బొట్టు పెట్టుకోమ్మా అని చెప్పి బొట్టు పెట్టుకునేసరికి జాకెట్ ముక్క చేతిలో పెడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అనగానే మొట్టమొదటిసారి సుమంగలివి మా ఇంటికి వచ్చావు, మా ఇంట్లో నేను బొట్టు పెట్టి యోగ్యం నాకు లేదు, అందుకే నిన్ను బొట్టు పెట్టుకోమని చెప్పానమ్మా అని చెప్పాను కానీ అయ్యో ఇవేం అవసరం లేదు, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో దగ్గర మనిషిలా అనిపిస్తున్నావు అనగానే తప్పకుండా అండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త మీనా ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. బాలుకి చెప్దామా అంటే బాలు లేడు, ట్రిప్లో ఉన్నాడు, పైగా లాంగ్ ట్రిప్ 3-4 రోజులు అదే వాళ్ళతోటే తిరగాలి. ఇప్పుడు ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, పైగా ఇప్పుడు పని కట్టుకుని ఆయనకి చెప్పడం వల్ల ఒరిగేదేమీ లేదు అని చెప్పి ఇంకా మీనా కాస్త ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య అని చెప్పనేసరికి ఏంటమ్మా మీనా అని చెప్పాను కానీ మీతో ఒకసారి మాట్లాడాలి మామయ్య అని చెప్పాను కానీ నాతో మాట్లాడాలా, దేని గురించి అమ్మా, ఏ విషయం గురించి అనేసరికి ఈలోపు వేరే వాళ్ళు రావడంతో ఇంకా అమ్మ మీనా నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, రంగా నేనును, ఎందుకంటే శుభలేఖలు ఇవ్వాలి కదా, అందుకు రంగా రమ్మంటే వెళ్తున్నాను అనగాని సరే మామయ్య నువ్వేదో చెప్పాలనుకున్నావు అనగాని మళ్ళీ చెప్తానులే మామయ్య అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా సత్యం వెళ్ళిపోతాడు. మీనా ఆలోచించుకుంటూ ఇంట్లో వంట చేస్తూనే ఏదో ఆలోచనతో అలానే ఉంటుంది. ఇంకా ప్రభావతి ఒసే మీనా అంటూ ఎంత పిలుస్తున్నా కానీ పలకదు.
పలకకపోవడంతో ఇదేంటి మీనాను నేను ఎంత పిలుస్తున్నా పలకడం లేదు, ఇంతకీ దీంట్లో ఉందా లేదా అనుకుంటూ ఇంకా ప్రభావతి కాస్త వంటగది దగ్గరికి వెళ్ళేసరికి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇది ఇక్కడే సచ్చింది కదా, మరి మాట్లాడదే, ఎంత పిలిచినా పలకదే అనుకుంటూ ఇంకా ఏ మీనా అని చెప్పి గట్టిగా పిలిచేసరికి ఏంటత్తయ్య అనగానే నీకేమైందే, అసలు పిలుస్తుంటే పలకడం లేదు, అసలు ఏం జరిగింది అనగాని ఏమీ లేదు అత్తయ్య, ఏమీ లేదు, ఏమైంది ఇప్పుడు అనేసరికి సరే నాకు కొంచెం టీ ఇవ్వి అనగాని సరే అత్తయ్య అని చెప్పి వెంటనే టీ పెట్టి తీసుకొచ్చి ప్రభావతికి ఇస్తుంది. ఇచ్చి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఏ మీనా నేను డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను సరేనా అని చెప్పి వెంటనే ఇంకా ప్రభావతి డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంట్లో రోహిణి మాత్రమే ఉంటుంది. రోహిణి మాత్రమే ఉండేసరికి రోహిణి గబగబా కిందకి దిగి వెళ్ళబోతూ ఉండగా ఏంటి ఎవరున్నారు అనుకుంటూ కిచెన్ నుంచి కొంచెం ముందు కొంగడంతో రోహిణి కనిపిస్తుంది. రోహిణి ఒక్క నిమిషం అని చెప్పాను కానీ ఏంటి మీనా నేను అర్జెంటుగా వెళ్ళాలి అనగానే ఒక్క 10 నిమిషాలు ఆగినంత మాత్రాన ప్రపంచ యుద్ధం ఏది మొదలవదు, అర్థమవుతుందా, కొంచెం సేపు వెయిట్ చేయనేసరికి మీనా తిరిగి వస్తుంది. రావడంతో చెంప పగలగొడుతుంది ఇంకా రోహిణికైతే. ఏంటి మీనా నేనేం చేశాను, నన్ను కొడుతున్నావేంటి, నీకెవరన్నా పిచ్చి పట్టిందా ఏంటి అనగాని పిచ్చి నాకు పట్టలేదే, నువ్వు తప్పు చేశావు, నువ్వు మోసం చేశావు, ఈ కుటుంబాన్ని మోసం చేసి ఏం చేద్దామనుకున్నావు అని చెప్పి మీనా కాస్త రోహిణిని నిలదీసి అడిగేసరికి ఏం మాట్లాడుతావు మీనా, నేనేం తప్పు చేశాను, నన్నెందుకు అంటున్నావు, అసలు నేను ఏం తప్పు చేశాను మీనా అంటూ ఇంకా మీనాను కాస్త రోహిణి నిలదీస్తుంది. నిలదీసేసరికి నువ్వేం తప్పు చేసావా, ఏం తప్పు చేసావు, ఇంకా అలా మీనా నిలదీసేసరికి నేనే తప్పు చేయలేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అనగానే ఓహో నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, ఒక్క నిమిషం నువ్వేం తప్పు చేసావో అనేది నేను తెలుస్తాను కదా, ఒక్క నిమిషం అంటూ ఇంకా మీనా అయితే తన ఫోన్లో ఉన్న ఆ ఫొటోస్ను కాస్త చూపిస్తుంది. ఫోన్లో ఉన్న ఫొటోస్ను కాస్త చూపించేసరికి ఆ ఫొటోస్ చూడడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఏంటి ఈ ఫొటోస్ చూసి నువ్వెందుకు షాక్ అవుతున్నావు, నువ్వే తప్పు చెయ్యలేదు కదా, మరి నువ్వు తప్పు చేయలేనప్పుడు షాక్ అవ్వాల్సిన అవసరం ఏముంది రోహిణి, నువ్వు తప్పు చెయ్యని మనిషివి, నిక్కచ్చిగా నిజాలే మాట్లాడే మనిషివి, ఎదుటి వాళ్ళని మోసం చేయవు, తప్పులు చేయవు, నీ మొగుణ్ణి గొప్పవాణ్ణి చేయడం కోసం నువ్వు మోసాలు చేసి అబద్ధాలు చెప్పి 45 లక్షలు మీ నాన్న ఇచ్చాడని చెప్పి నువ్వు బిజినెస్ పెట్టించావని అబద్ధం చెప్పావనుకున్నాను, కానీ ఈ ఫోటోలు చూసాక నువ్వు ఎంత పెద్ద అబద్ధం చెప్పావో, ఎంత పెద్ద మోసం చేసావో తెలిసింది నాకు అనేసరికి అది మీనా అని చెప్పాను కానీ మళ్ళీ చెంప పగలగొడుతుంది. ఏంటి మళ్ళీ ఏం అబద్ధం చెప్దాము, ఏం మోసం చేద్దాము అని ఆలోచిస్తున్నావా, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని చెప్పనేసరికి అది కాదు రోహిణి, అది కాదు మీనా, నేను చెప్పేది ఒక్కసారి విను మీనా అని చెప్పి ఇంకా రోహిణి అయితే మీనాను ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. బ్రతిమాలుతూ ఉండేసరికి నేను ఏమీ వినను, ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అనగాని వద్దు మీనా, ప్లీజ్ మీనా, చెప్పొద్దు మీనా అంటూ మీనా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడని స్థితికి వచ్చేస్తుంది రోహిణి అయితే. అసలు ఏంటిదంతా చెప్పు రోహిణి, నువ్వెందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు అనగాని చెప్తాను మీనా, చెప్తాను, నాకు తెలిసి తెలియని వయసులోనే మా అమ్మ నా పెళ్లి చేసేసింది, నాకు ఏ మాత్రం ఇష్టం లేదు, మా నాన్న అప్పులు చేసి చనిపోతే ఆ అప్పులు తీర్చడం కోసం నాకంటే వయసులో ఎంతో పెద్దవాడిని తీసుకొచ్చి నా పెళ్లి చేసి ఆ వచ్చిన డబ్బులతో మా అమ్మ అప్పులు తీర్చింది, కానీ నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పెళ్ళైన సంవత్సరంన్నరకే చింటూ నా కడుపును పడి ఇంకా తన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత ప్రమాదంలో తనకు యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయాడు. అలా తను చనిపోయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఇంట్లోనే చింటూతోటే ఇంట్లోనే ఉండేదాన్ని. నా స్నేహితురాలు విద్య
నాకు ధైర్యం చెప్పి నేనున్నాను అంటూ తను నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన ఖర్చుతోనే నాకు బ్యూటీ పార్లర్ కోర్సు నేర్పించి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేటట్టు చేసింది తను. కానీ నా కొడుకు విషయంలో నేను అన్యాయం చేస్తున్నానన్న విషయం తెలుసు. ఆ తర్వాత నాకు మనోజ్ పరిచయం అయ్యాడు. మనోజ్కి నిజం చెప్దామా అంటే మనోజ్ వినిపించుకునే పరిస్థితిలో లేడు. పైగా అత్తయ్య కూడా నన్ను నమ్మారు. పైగా నాకు ఆస్తుంది మలేషియా అంటూ చెప్పేసరికి ఆస్తి అంటే ఇష్టం కాబట్టి అత్తయ్య కూడా నా మాట నమ్మి మనోజ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇన్ని రోజులు కూడా నేను ఇలానే మెయింటైన్ చేసుకుంటూ నిజాలు దాచుకుంటూ మోసం చేస్తూ వచ్చాను. నా జీవితం బాగుండాలన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశానే తప్ప వేరే ఎవరిని నేను మోసం చేయలేదు మీనా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా రోహిణి? వేరే ఎవరిని మోసం చేయలేదా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, మీ నాన్న బ్రతికున్నాడు అని చెప్పింది అబద్ధం. మీ నాన్న ఎప్పుడో చనిపోయాడు. చనిపోయిన నాన్నని బ్రతికున్నాడని చెప్పి బ్రతికున్న అమ్మని చంపేశావు. ఇప్పుడు మలేషియా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అందరం ఎక్కడ మలేషియా వచ్చేస్తామని మీ నాన్న ప్రాణాలు కూడా తీసేశావు. ఇంత చేసావు నువ్వు అని చెప్పనేసరికి అది కాదు మీనా, నేను ఒక్కసారి చెప్పేది విను మీనా అని చెప్పాను. కానీ ఏం చెప్తావు రోహిణి? నువ్వేం చెప్తే నేను వినాలి చెప్పు. నువ్వు చెప్పిందల్లా నేను వినుకుంటూ రావాలా? ఇంత మోసం చేసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? అస్సలు వదలను. ఈ విషయం అత్తయ్యకి చెప్తాను, ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను. ఇన్ని రోజులు నువ్వెంతో గొప్పదానివి అని మీ ఆయన అనుకుంటున్నాడు కదా, మీ ఆయనకు కూడా విషయం చెప్తాను అంటూ మాట్లాడేసరికి ప్లీజ్ రోహిణి, వద్దు రోహిణి, సారీ ప్లీజ్ మీనా, చెప్పొద్దు మీనా, దయచేసి నా మాట విను మీనా అంటూ మీనాని బ్రతిమలాడడం మొదలు పెడుతుంది. ఇంకా రోహిణి అయితే నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడినా కానీ నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఉండను. నీ పేరు కళ్యాణియా, రోహిణి కింద మార్చుకున్నావా? అమ్మో అమ్మో, ఎంత మోసం! ఏదైనా సరే పేరును కూడా అబద్ధం చెప్పావా? పాపం ఆ చింటూ ఏమన్యాయం చేశాడు? పాపం మీ అమ్మగారు నీ మీదే ఆశలు పెంచుకున్నారు. ఆవిడ ఆరోగ్యం బాగుందా? వాడిని నేను దత్తత తీసుకుంటాము అంటే మా ఇంటికి వస్తే ఏదో ఒక రోజు నువ్వు అమ్మ అని పిలిచేస్తే నీ బండారం బయట పడిపోతుంది అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేసావు అని చెప్పాను. కానీ అందుకే మీ అమ్మగారిని కూడా మాతో మాట్లాడనివ్వకుండా చేస్తున్నావు కదా అని చెప్పనేసరికి అది కాదు మీనా, నా బాధను అర్థం చేసుకో మీనా, నేను ఇదంతా కావాలని చేయలేదు, ఏదో అలా అయిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి అలా జరిగిపోతూ వచ్చాయి. నేను ఏది కావాలని చేసింది లేదు మీనా, దయచేసి అర్థం చేసుకో మీనా అంటూ ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటుంది మీనానైతే రోహిణి. ఎంత బ్రతిమలాడినా నువ్వు మాత్రం కుటుంబాన్ని మోసం చేస్తూ ఉంటే నేను అస్సలు ఊరుకోలేను. అసలు ఈ విషయం నీకంటే ముందు మామయ్య గారికే చెప్పాలనుకున్నాను. మామయ్య గారు రంగాబాబా ఏదో అర్జెంటుగా పిలవడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. లేదంటే ఈ విషయం ముందే మామయ్య గారికి చెప్పేసేదాన్ని అంటూ ఇంకా మీనా కాస్త చెప్పేసేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతుంది. మీనాకైతే సిద్ధపడిపోయేసరికి హే రోహిణి లేపైకి అని చెప్పాను. కానీ ప్లీజ్ మీనా అంటూ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈలోపు శృతి కాస్త వస్తుంది. ఏంటి మీనాని బ్రతిమలాడుతున్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదు శృతి, ఏమీ లేదు అంటూ మీనాను బ్రతిమలాడుతూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది మీనా, ఏం జరిగింది అనగానే ఏమీ లేదులే శృతి, అదేంటి నువ్వు డబ్బింగ్ స్టూడియోలో ఉండాలి కదా, ఇంటికి వచ్చావేంటి అనగానే తలపోటుగా ఉంది మీనా, మధ్యాహ్నం నుంచి వస్తాను అని చెప్పాను అనగానే సరే నువ్వు వెళ్ళి పడుకో, నేను టీ తీసుకుని వస్తాను అనగానే సరే అని ఇంకా శృతి కాస్త పైకి వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి అక్కడ వరకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మీనాకు దండం పెట్టి బ్రతిమలాడుతుంది. మరి మీనా ఈ విషయం చెప్పకుండా ఉంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.